పెహల్గాం ఘటన ఆపరేషన్ సింధూర్తో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్లోని లాహోర్లో పేలుళ్లు వినిపించాయి. భారత్ నిర్వహించిన సైనిక ఆపరేషన్ మరుసటి రోజే ఈ భారీ శబ్దాలు వినిపించాయి. గురువారం లాహోర్లోని వాల్టన్ ఎయిర్పోర్ట్లో గోపాల్ నగర్, నసీరాబాద్ ఏరియాలో ఒక్కసారిగా శబ్దాలు వినిపించడంతో సైరన్ల మోత మోగింది. వీటితో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో పాటు పొగ కమ్ముకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. సియాల్కోట్, లాహోర్ విమానాశ్రయాలు విమానాలను సస్పెండ్ చేశారు. ఈ పేలుడు వినిపించిన ప్రాంతాల పక్కనే పాక్ ఆర్మీ కంటోన్మెంట్ ఉంది. 5 నుంచి 6 అడుగుల డ్రోన్ కూలిపోవడం కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని స్థానిక అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి అందరూ నిద్రపోతున్న వేళ క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. మన సరిహద్దులకు ఆవల 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. 80 మంది ఉగ్రవాదులను హతమార్చి పెహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఇంత భారీ స్థాయిలో దాడులు చేసినా తన బాధ్యతను భారత్ మర్చిపోలేదు. ఎక్కడా పాక్ సైనిక స్థావరాలపై గానీ, పౌరుల నివాసాలపైన గానీ దాడి చేయలేదు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదు. ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఉగ్రవాద మూలాలను పెకిలించడానికే ప్రాధాన్యమిచ్చింది.